హాయ్ గైస్, నేనైతే ఇప్పుడు గిరి ప్రదక్షిణలకి సింహాచలం గిరి ప్రదక్షిణలకి రెడీ అయ్యాను. మా హస్బెండ్ రాగానే నేను రెడీ అయిపోతాను. గైస్, నేనైతే ఇది పట్టుకున్నాను. ఈ బ్యాగ్ క్యూట్ బ్యాగ్ తగిలించేసుకోవచ్చు ఈజీగా. సో గైస్ ఈజీగా తగిలించేసుకోవచ్చు. సో టక 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 నడచవచ్చు. గైస్, మళ్ళీ మొబైల్ పెట్టుకోవడానికి జోబు ఉంది కదా, అందుకని ఈ డ్రెస్ ఓకే చేశాను. ఇది అనుకోండి ఫ్రీగా తిరిగి వచ్చనమాట. అలాగే ఈ బ్యాగ్లో ఏమున్నాయంటే ఓన్లీ కార్డ్స్, అలాగే మొబైల్ పెట్టుకుంటాను గైస్ ఈ బ్యాగ్లోనే. ఓన్లీ గైస్ తుడుచుకోవడానికి. అలాగే నా ఫేవరెట్ చున్నీ అనమాట. ఇది నా ఫేవరెట్ చున్నీ. సింపుల్ క్యారీ చేయొచ్చు అంతే గైస్. ఇది ఇంకా ఆరలేదు, అందుకని ఆరలేదు. గైస్, నేనైతే రెడీగా ఉన్నాను. రెడీ ఇంకా రాజు రావాలి. రాజు వచ్చాక నేను గోయింగ్ గుడికి. సో గైస్, నేను ఫస్ట్ టైం అనమాట గిరి ప్రదక్షిణకి వెళ్ళడం. గిరి ప్రదక్షిణకి వెళ్ళడం ఎప్పుడు వెళ్ళలేదు. అది కూడా నాకు నిజం చెప్పాలంటే నాకు వైజాగ్ వచ్చి నుంచే తెలుసు అనమాట. గిరి ప్రదక్షిణ, అదే సింహాచలం గిరి ప్రదక్షిణ ఉంటుంది, చేస్తారు, తిరగాలి అది అని చెప్పేసి. సో గైస్, నాకైతే పెళ్ళై నుంచి చాలాసార్లు వెళ్ళాలి అనుకున్నాను, కానీ అంటే మ్యారేజ్ అయ్యాక తెలిసింది. మ్యారేజ్ అయ్యాక వైజాగ్ వచ్చాను కదా, సో అప్పుడు తెలిసింది. అలాగే వెళ్ళాలి అని చాలాసార్లు అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈ సంవత్సరం కుదిరింది గైస్, దానివల్ల వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే దేవుడి దయ మేము ఈజీగా నడిచేసి మళ్ళీ గుడి చుట్టూ ఈజీగా నడిచేయాలని కోరుకుంటున్నాను. ఏ అడ్డగ్గలు లేకుండా, నా కాళ్ళకి నొప్పులు రాకుండా ఈజీగా ప్రదక్షిణలు చేసి ఇంటికి తిరిగి క్షేమంగా వచ్చేటట్లు ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, అక్కడ వెళ్తాను కదా, మేము ఏం చేసాము ఏంటనేది, అంటే ఎలా తిరిగామో, ఎక్కడెక్కడ ఆగాము, ఏమైనా రెస్ట్ తీసుకున్నామా లేకపోతే రెస్ట్ తీసుకోకుండా తిన్నగా తిరిగేసామా ఏంటనేది మేము అక్కడక్కడ నేనైతే వీడియో తీస్తాను గైస్. సితార స్మైలీ అలాగే అశోక్ మొబైల్ అనే అమ్మాయి అకౌంట్ ఉంటుంది కదా, సో వాళ్ళైతే ఫస్ట్ రావాలనుకున్నారు, కానీ ఆ చిన్న దాని గురించి ఫేవర్ అనమాట, ముక్కు జలుబు చేసి అలాగే ఫేవర్ వస్తుంది. ఇంకా సితార స్మైల్ అంటే వాళ్ళకి అంట అచ్చదంట, అది అంటే సింహాచలం గుడికి వెళ్ళకూడదంట వాళ్ళు, సంథింగ్ అదే అచ్చదంట అనమాట. రామతీర్థాలు వెళ్ళొచ్చాను కానీ సింహాచలం వెళ్ళకూడదంట. సో గైస్, అలా జరిగింది. అందుకని నేను మా బిగ్ సిస్టర్ అనమాట, సో ఇద్దరం వెళ్తున్నాం. ఓకే, ఇంకా మాకు బ్యాచ్ అయితే లేరు. అలాగే నేను అక్కడికి వెళ్ళిపోతే చాలామంది ఉంటారు అనుకోండి, ఫ్రెండ్సే ఉండాలని రూల్ లేదు కదా. సో అక్కడ జనాభా అంతా ప్రదక్షిణ చేస్తారు కాబట్టి మనం గుంపులో గోవింద అనుకొని ఇంకా వెళ్ళిపోవడమని. అయినా నేను ఇందాక నుంచి చాలా ఫీల్ అవుతున్నాను అన్నమాట. ఏంటంటే ఎవరు తోడలేరు కదా, అయ్యో ఎలాగా తోడలేరు కదా, అంటే సిస్టర్స్ వస్తే కొంచెం బాగుంటుంది కదా అని అనుకున్నా, కానీ తోడు ఎవరు లేరని ఫీల్ అవడం ఎందుకు? దేవుడే మనకు తోడు అనుకున్నాగా, ఇంకెందుకు అదే బెంగ, ఇంకెందుకు దిగులు. సో గైస్, మేము హ్యాపీగా ప్రదక్షిణ చేసి హ్యాపీగా ఇంటికి వచ్చేస్తామని అనుకుంటున్నాను నేనైతే. బాయ్ గైస్, తర్వాత ఏం జరుగుతుందనేది మీరు ముందు చూడొచ్చు. అయితే 3 o'clock ఎక్కాం ఆటో, ఇప్పుడు దిగిపోయాం. అది కూడా ఇంకా సింహాచలం దగ్గరలో దిగాం, కానీ సింహాచలం వెళ్ళలేదు. షార్ట్ కట్లో వెళ్తాం అన్నమాట. ఇలాగ షార్ట్ కట్లో వెళ్తున్నాం, ఎందుకంటే ఆటో డ్రైవర్ మాకు చిరాకు వస్తుంది. తీసుకెళ్తా చేయడం, అన్ని ఆటోలకి ప్లేస్ ఇచ్చేస్తున్నారు, కానీ మమ్మల్ని మాత్రం తీసుకెళ్ళట్లేదు. అతను మాత్రం ఉండిపోతాడు లేట్గా. సో మాకు విసుగు వచ్చేసి మధ్యలోనే డ్రాప్ అయిపోయాం. అదే మధ్యలోనే ఇంకా సాటి డబ్బులు ఇచ్చేసి దిగిపోయాం. ఓకే గైస్, చూద్దాం. ఇంకా ఇప్పటికీ టైం ఎంత అవుతుంది దాకా? 6 o'clock అవుతుంది. 3 o'clockకి 6 o'clock, జస్ట్ 1 time
పూర్ణ మార్కెట్ నుంచి ఇదే ఊరాక సింహాచలం దగ్గరలోకి వచ్చాము. షార్ట్ కట్లో దీపం 3 అవర్స్ అనమాట. జస్ట్ ఇక్కడికెక్కడే 3 అవర్స్ పట్టింది గైస్ మేము అయితే వచ్చేసరికి. ఓకే, అక్కడ ఆటో దిగి షార్ట్ కట్లో నడిచి ఇక్కడ హైవేకి ఎక్కిపోయాము. ఇక్కడ నుంచి చూస్తే కొండ కనిపిస్తుంది, సింహాచలం కొండ. అంటే సింహాచలం దగ్గరలో సింహాచలం వస్తాము. ఇదంతా మరి సింహాచలంకి సంబంధించిన ఏరియా కాబట్టి అలాగే. కాకపోతే అక్కడికక్కడే కొంచెం కొంచెం పేర్లు మారుతుంటాయి కదా, స్ట్రీట్ పేర్లు. అవి నాకు అంతగా ఐడియా లేదు. అయితే ఇంక స్టార్టింగ్ వెళ్ళటం కాబట్టి అందరూ చాలా యాక్టివ్గా, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా నడుస్తున్నారు. మా అక్క నేనైతే చాలా ఉత్సాహంగా, ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట. చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా నడుస్తున్నాము. అటు ఇటు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ నడుస్తున్నాము. అంటే గుడికి ఎంతలు వెళ్తామా, ఎంతలు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామా అన్నట్లు మాకైతే ఫీలింగ్ ఉంది. అరే అసలు మేము నడుస్తూనే కొలిది కొండ అయితే కనిపిస్తుంది కానీ ఇంకా రీచ్ అవ్వలేదు. అలా నడుస్తున్నాం అంటే ఎంత దూరం నుంచి వచ్చామా అనిపించింది. అక్కడ ఆటో ఎక్కి అక్కడ దిగేసరికి 3 అవర్స్ పట్టింది ఆటోలోని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1 అవర్ అనమాట. అంటే 2-3 కిలోమీటర్స్ ఇంకా దాటే నడిచాము. ఆ షార్ట్ కట్ అన్నారు కదా, షార్ట్ కట్ నుంచి ఈ హైవేకి ఎక్కేసరికి 2-3 కిలోమీటర్స్ అంటే మీరు గమనించండి, అంత దూరం నడిచామన్నమాట. ఎలాగో అమ్మయ్య అనుకున్నాం. అంటే కొండ కనిపిస్తుంది, సింహాచలం కొండ. అలా దగ్గరికి నడుస్తున్నాం. సో గైస్ ఇక్కడ చూస్తుంటే అలా కొంచెం మంది అలా వస్తూనే ఉంటున్నారు. వీళ్ళందరూ ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది అన్నట్లు. ఎందుకంటే ఎండగా ఉంటుంది కదా, సో నైట్ టైం ఈజీగా నడచవచ్చు. కాళ్ళతో చెప్పుల్లాగా నడుస్తారు కాబట్టి ఈజీగా ప్రదక్షిణ చేసేవచ్చు. కాళ్ళు కూడా అంతగా మండవు, కాళ్ళు నొప్పులు రావు, కాళ్ళు కాలవు అని చెప్పేసి ఉద్దేశంతో ఈవినింగ్ ఎక్కువ బయలుదేరుతారని నేనైతే అనుకుంటున్నాను అనమాట. కానీ ఈ సంవత్సరం అయితే మార్నింగ్ వెళ్ళిపోయిందంట, రథం స్టార్ట్ అయిపోయిందంట. గైస్ ఓన్లీ ఇద్దరమే నడుస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ పిచ్చి, వీడియోస్ పిచ్చి ఉన్నది ఓన్లీ నేనేనేమో అనుకున్నాను. కానీ ఇక్కడ చాలామందిని అయితే చూసాను గైస్. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, ఎక్కడికక్కడే వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. సో ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్ని అయితే కాదని నాకు క్లారిటీ అయితే వచ్చిందనమాట. అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలంట కదా. సో అందుకని చాలామంది ముందుగానే కొనేసుకుంటున్నారు, చుట్టుపక్కల అమ్ముతున్నారనమాట. అందుకని మేము కూడా అందరిని చూసి మేము కూడా కొనేసుకున్నాము. అంటే లాంగ్లో ఇక్కడ కొనుక్కుంటే తక్కువ రేటు ఉంటుంది కదా, అలా గుడి దగ్గరికి వెళ్ళేసరికి అలా రేటు పెరుగుతూ ఉంటుంది కదా ఉద్దేశంతో అందరు కొనుక్కుంటే సో వాళ్ళని చూసి మేము కూడా కొనేసుకున్నాం. ఏమో మేబీ దగ్గరలోకి వెళ్ళగానే ఉండకపోతే మళ్ళీ అప్పుడు ప్రాబ్లం అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా చేతిని పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో అలా కొనేసుకున్నాం గైస్. అక్కడికి మేమైతే ఇక్కడ క్యూ లైన్లో నుంచున్నాము. కొబ్బరికాయ కొట్టడానికి కూడా క్యూ లైన్ ఉంది. ఎందుకంటే ఇంతమంది జనాల్లోని నార్మల్గా అంటే అవ్వదు కదా, చాలా క్యూ లైన్స్ ఉన్నాయి. ఆ కొబ్బరికాయలు కొట్టడానికి కూడా వెయిట్ చేయాలన్నమాట. అంటే ఒక సగం మంది ఖాళీ అయితే మిగతా సగం మంది అక్కడ పంపిస్తున్నారు. మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ఎక్కడికక్కడే వాలంటీర్స్ని పెట్టారు. ఎందుకంటే ఒకరిద్దరు 10 మంది 100 మంది అయితే సరిపోరు కదా, ఎక్కడికక్కడే ఇలాగ పెడుతూనే ఉన్నారు వాలంటీర్స్ని. అలాగే వాళ్ళు కట్టడి చేయడానికి. అంటే ఒకరి మీద ఒకరు తోసుకొని పడిపోయి కుమ్ముకొని చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా గైస్ గుళ్ళ దగ్గర ఈ మధ్య కాలంలోనే. అందుకని ఎంత కంట్రోల్గా, ఎంత జాగ్రత్తగా, ఎంత కేర్ఫుల్గా చూస్తున్నారనమాట. గిరి ప్రదక్షిణ నాకు ఫస్ట్ టైం కదా, సో ఇలా ఉంటుందని నాకు అసలు ఊహించలేదు, తెలీదు. అంటే వీడియోస్లో చూసాం, ఏదో రోడ్ల మీద నడిచినప్పుడు డ్రోన్ కెమెరాస్తోనే తీసిన వీడియోస్ అయితే చూసాను. కానీ గుడి దగ్గర ఇలా ఉంటుంది అన్నది అయితే తెలీదు. అలాగే మార్నింగే బయలుదేరిపోయిందంట రథం. సో మేము ఈవినింగ్ వచ్చాము ఇక్కడికి. 3 గంటలకి బయలుదేరి అలా వచ్చి చూడాలి. నెక్స్ట్ టైం అయినా రథంతో స్టార్ట్ అవ్వాలని, రథం ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడే స్టార్ట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం కూడా గుడికి రావాలని కోరుకుంటున్నాను, ఈ ప్రదక్షిణ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే మనస్ఫూర్తిగా. జనరల్గా ఎవ్రీ ఇయర్ ఈవినింగే రెడీ అవుతుంది, స్టార్ట్ అవుద్ది అనమాట రథం. అలాంటిది ఈ సంవత్సరం అయితే మార్నింగ్ ముహూర్తం పడిందంట. సో దాన్ని బట్టి మేము మిస్ అయ్యామన్నమాట. అస్సలు పావంచలం దగ్గర ఒక ఫోటో తీసుకుందామన్నా సరే కనీసం ఒప్పుకోవట్లేదు, తోసి పారేస్తున్నారు అనుకోండి, ఇసురు కొట్టేసినట్లు తోసేస్తున్నారు. ఒకే ఒక ఫోటో చిన్న వీడియో బిట్ అయినా సరే ఒప్పుకోవట్లేదు. మేము ఎలాగోలా మా అక్క నేను ట్రై చేసేసాం గైస్. మేమైతే 7:15కి స్టార్ట్ అయ్యామన్నమాట. కొబ్బరికాయ కొట్టేసి బయటకు వచ్చేసరికి 7:15 అయింది. చాలా యాక్టివ్గా నాటకం మొదలు పెట్టేసాము, ఎక్కడ ఆగలేదు.
మేమైతే 7:00కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ పాలంచం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి చూడాలి మళ్ళీ రేపు ఎంతకి ఏ టైంకి రీచ్ అవుతామో తెలియదు. ఇంకా మేమైతే గోవిందనామాన్ని స్మరించుకుంటూ నాటక స్టార్ట్ చేసి ఈ జనాభాని చూస్తేనే షాక్ అయ్యాను, ఏంటి ఎంత జనాభా వచ్చారానని. గోవింద గోవింద మేము కొన్నాము. ఎందుకంటే గిరి ప్రదక్షిణ అంటే గిరి చుట్టి తిరిగి మళ్ళీ అక్కడికి చేరుకునేసరికి 32+ కిలోమీటర్స్ అని విన్నాను అనమాట. 32-33 కిలోమీటర్స్ దూరం నడాలని. సో అంత దూరం నడాలంటే మనకి కంఫర్ట్గా ఉండాలి. మొబైల్ కూడా మనకు బరువుగానే అనిపిస్తుంది కొంత దూరం నడిచాక, మన చేతుల్లో మన ఫోన్ కూడా. అలాంటప్పుడు మన బ్యాగ్ కూడా లైట్ వెయిట్గా ఉండాలి, మనం వేసుకున్న డ్రెస్ కూడా ఈజీగా కంఫర్ట్గా ఉండాలని ముందే డిసైడ్ అయ్యి ఏ బట్టలు అయితే బాగుంటాయి, ఏవైతే కంఫర్ట్గా ఉంటుందో మనకు వీలుగా అన్ని విధాలుగా బాగుంటుంది అన్ని లెక్కల్లోని లైట్ వెయిట్ బ్యాగ్ ఉంటే అది పట్టుకున్నాను. అది క్లాత్ బ్యాగ్, చాలా లైట్ వెయిట్, అలాగే కంఫర్ట్గా ఉండే డ్రెస్ ఆ ఫ్రాక్ వేసుకున్నాను. అలాగే అక్క కూడా చెప్పాను అనమాట, లైట్ వెయిట్గా ఉన్న బ్యాగ్ తను కూడా పట్టుకుంది, ఆ డ్రెస్ వేసుకుంది చీర కట్టుకోకుండా. మేము ప్రదక్షిణ చేస్తుండగానే అదే నడుస్తుండగానే అక్క నేను అనుకున్నాం అనమాట, మనం ఎక్కడ ఆగొద్దు, అసలు రెస్ట్ తీసుకోవద్దు. రెస్ట్ అంటే 1-2 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకోవద్దు, 1 మినిట్ లేదా 2 మినిట్స్ అది టైం అనుకొని ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే ఎంత త్వరగా నడిస్తే అంత త్వరగా మనం కంప్లీట్ చేయొచ్చు ప్రదక్షిణ అనేది మేము డిసైడ్ అయ్యామన్నమాట. కానీ నేను అక్కడ అలాగే ఉన్నాను, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు కనిపించరా ఏంటి చూద్దాం అని అనుకుంటున్నాను. అలాంటిది మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళు బ్యాచ్ కనిపించారు గైస్. వీళ్ళు నాకు ఫ్రెండ్లీగా ఉంటారు, ఒక 2-3. సో వీళ్ళు అనుకోకుండా కనిపించారు, సర్ప్రైజ్ అనిపించింది. సో అంతమంది జనాలు మనకు తెలిసిన వాళ్ళు కనిపించారంటే. సో 1-2 మినిట్స్ వీళ్ళతో నడిచాము. సరే వాళ్ళు ఇంకా వెనక్కి ఉండిపోయారు అనమాట. మేము ఎందుకంటే ఫిక్స్ అయ్యాం కదా త్వరగా నడిచేయాలని చెప్పేసి. సో దాన్ని బట్టి వీళ్ళంటే కొంచెం జాలీగా నెమ్మదిగా నడుస్తున్నారు. ఇంకా వెనక్కి తిరిగి చూసాం, కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళు ఎక్కడో ఉన్నారనమాట. మనకు ఇంకా వీళ్ళు సెట్ కదని చెప్పేసి వాళ్ళతో బ్యాచ్తో ఉండిపోయారు. సో మేము అలా ఇంకా ముందు సరే అలా నడుస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళగానే చాలామంది ప్రసాదం పంపిణీ అన్న లెక్కల్లోనే ఏదో ఒకటి పంచుతుంటారు కదా. సో అక్కడ బనానా సరడి పళ్ళు పంచుతుంటే అక్క ఒకటి నేను ఒకటి తీసుకున్నాము. అది అలా వేసేసాం గైస్. ఎందుకంటే మధ్యాహ్నం బయలుదేరాం కదా, కొంచెం ఆకలి అనిపించింది అనమాట. నైట్ డిన్నర్ ఇదేని అంటే అక్కడక్కడ ఏవి దొరికితే అవి తినేద్దాం లెక్కల్లోని. అలాగే కిరాణా కొట్లు కూడా ఉంటాయి కదా, సో అవి ఏదో ఒకటి కొనుక్కొని తినేద్దాం అని లెక్కల్లో మేము ఇంకా అనుకున్నాము. కొంత దూరం వెళ్ళేసరికి ఆకలి అనిపించి మళ్ళీ సమోసాలు కొనుక్కున్నాం మేము. సమోసా కరెక్ట్ నేను వచ్చాను, వెలుగు రాలేదు, చీకటి. ఇతనైతే మా పెద్ద బావగారు అనమాట. అడివరం దాటి సెంట్రల్ జైలు ఇది అంటారు కదా, అక్కడ వీళ్ళు క్యాటరింగ్ ఉంటుంది. నాతో పాటు ఉంది కదా అక్క వాళ్ళ హస్బెండ్. క్యాటరింగ్ ఉంది కదా, క్యాటరింగ్ ముందునే ఇది హోటల్లాగా ఇలా పెట్టేసి అన్నీ అమ్ముతున్నారు. చాట్, బోండాలు, పానీపూరి, సంథింగ్ బోళ్ళు, దోశలు, వడలు, గారెలు, బూరెలు అన్నీ అమ్ముతున్నారనమాట. టిఫిన్స్ నైట్ టైం కదా, టిఫిన్స్ అన్నీ అమ్ముతున్నారు. మేమైతే ఏమీ తినలేదు. అక్క నన్ను తినమంది, తనంటే తిందంట. నాకైతే వేసేసిన సమోసాలతోనే సరిపోయిందని అనుకున్నాను. అక్క ఓన్లీ జస్ట్ టీ తీసుకుంది అంతే. నేను ఈ చాట్ తినేసిన తర్వాత టీ కూడా లాగించేసాను. అక్కడ ఫ్రీ అనమాట, ఎన్ని తిన్నా పర్లేదు ఫ్రీ. అక్క అయితే నాకు ప్యాక్ చేసుకుంటావా, కొంత దూరం వెళ్ళాక తిందువా, అదా ఇది అని చెప్పింది. కానీ ఇంకా చాలా అని అనిపించింది, ఎందుకంటే ఆ క్షణానికి మాకు సరిపోయింది గైస్. అందుకని మేము వద్దని అనేసాము. మేము అక్కడక్కడ స్టే చేసామంటే అది తినే టైంలో మాత్రం అక్కడక్కడ. బ్యాక్ సైడ్లో కనిపించిన అతను మా బావగారు అనమాట. చాట్ కలుపుతున్నారు కదా, అతనేని మా పెద్ద బావగారు. అండ్ నాతో పాటు ఉన్నదే పెద్ద బావగారు. గైస్ మీకు ఒకటి చెప్పాలి, ఎవరి మనుషులు వాళ్ళకి మంచి వాళ్ళని. అయితే మా పెద్ద బావగారు చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే మనం కోరుకోవాలే కానీ వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా మనం కోరుకోవాలే కానీ కోరుకునేది క్షణాల్లో మన కాళ్ళు దగ్గర పెట్టేంత మనస్తత్వం, అంత పెద్ద మంచి మనస్తత్వం వీళ్ళిద్దరది. ఈ ప్రదక్షిణ వీడియో మొత్తం నైట్ టైం సాగింది. ఎందుకంటే నైట్గా ఉంది, అదే నైట్ టైంలోని చీకటిగా ఉంది అన్నట్లు మీరు తీసి పారవద్దు. మరి మా ప్రయాణం సాగినది నైట్ టైం కాబట్టి ఆ నైట్ టైంలోనే షూట్ చేశాను కాబట్టి ఇలాగే ఉంటుంది వీడియో. ఎంతవరకు చూసారంటే మరి కొంత వీడియో ఉంది కాబట్టి అది కూడా కంటిన్యూగా చూసేయండి గైస్, ఓకేనా. వీడియో చూసిన తర్వాత లైక్ చేసేయండి. అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఫాలో చేసేయండి గైస్. మీరు నాకు సపోర్ట్గా నిలుస్తారనని, నేను పెట్టే ప్రతి వీడియో చూస్తారని నేనైతే మనస్ఫూర్తిగా
చాట్ అయితే టేస్టీగా ఉంది, అలాగే కొంచెం ఘాటుగా కూడా ఉంది. గైస్ అక్క అయితే కాల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చారు కదా, అక్కడ మాట్లాడలేదు కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్లో మాట్లాడుతుంది అక్క. కొండ కిందన పావంచలం దగ్గర సిగ్నల్ అయితే లేదు, మా ఫోన్కి అనుకున్నాం, ఎవరి ఫోన్ కూడా లేదు. అడివరం దాటేసి సెంట్రల్ జైలు ఎదురు కదా ఈ తిన్నక వచ్చేసరికి ఇక్కడ మా బావ వాళ్ళ క్యాటరింగ్కి వచ్చామా, అక్కడ సిగ్నల్ పడింది ఫోన్లకి, అందరి ఫోన్లకు కూడా. సో ఇంటికి కాల్ చేస్తుంది వాళ్ళ కొడుకు దినిగాడు ఉంటాడు కదా, వాడు అల్లరోడు ఎక్కడ పడుకున్నాడు ఏంటన్నది. చాట్ లాగించిన వెంటనే మా బావ వాళ్ళ క్యాటరింగ్లో టీ కూడా లాగించేసాం గైస్. అలా నడుస్తుండగా బాగుంది పార్కు, అటు రోడ్డు ఇటు రోడ్డు మధ్యలో పార్క్, అది కూడా అటు వాళ్ళు ఇటు వాళ్ళు కనిపిస్తున్నట్లు ఉంది. చాలా బాగుంది పార్క్ అయితే, పిల్లలు ఆడుకుంటున్నారు ఈ నైట్ టైంలో కూడా. మరి ఆ వీధి పిల్లలు తెలియదు. మేమైతే ఎక్కడికక్కడ అలాగా మంచినీళ్ళు పట్టుకొని ఫేస్ వాష్ చేసుకొని ఉంటున్నాము. అంటే ఊరికినే సబ్బు అలాగే ఫేస్ వాష్ అలాగే పెట్టుకోలేదు, ఊరికినే అలాగా మంచినీళ్ళతో మొహం కడుగుతూనే ఉన్నాము. దాన్ని బట్టి నిద్ర రాలేదేమో మేబీ, చాలా కొంచెం ఫ్రెష్ గా అనిపించేది. అక్క ఏది గైస్ మా ఇద్దరమే ఎక్కడ తీసుకుని మనం ఒకరికొకరు తోడు అనమాట, మా ఇద్దరు కలిపి భగవంతుడు దేవుడే తోడు. జై జయ సాయి జై జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి జై జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జై. అక్క ఇటు చూడు, చూసావా? ఓకే ఓకే చూసావు గైస్. మేమైతే గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా ఆలయాలు మాకైతే దర్శనం ఇచ్చాయి గైస్. ఇన్ని ఉన్నాయి రోడ్డు వైపులా అన్నట్లు మాకైతే అనిపించింది, నాకైతే స్పెషల్గా నాకైతే అనిపించింది. అలా దండం పెట్టుకుని ముందుకైతే సాగిపోయాం గైస్. మేమైతే అలా నడుస్తుండగా హనుమంత వాక్ అయితే చేరుకున్నాం. టైం కరెక్ట్గా 10-13 నిమిషాలు అయింది ఆ హనుమంత వాక్ వచ్చేసరికి. అలా హనుమంతుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ అలా ముందుకైతే సాగిపోయాము. నేనైతే హనుమంత వాక్ నుంచి అలా వెళ్తాం కానీ నేను ఎప్పుడు ఆగలేదనమాట. హనుమంత వాక్ వెళ్ళడం గట్రా ఏదైనా అవసరం మీద పని మీద వెళ్ళడం గట్రా ఎప్పుడు చేయలేదు. హనుమంత వాక్ అని విన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదనమాట. సో తగరపవలస నుంచి వైజాగ్ వచ్చేటప్పుడు, వైజాగ్ నుంచి తగరపవలస వెళ్ళేటప్పుడు అలాగా చూడటం తప్పించి వినడం తప్పించి డైరెక్ట్గా బండి దిగి అక్కడికి వెళ్ళడం గట్రా నేను ఎప్పుడు చేయలేదు గైస్. ఇంక ఇప్పుడైతే అలాగా హనుమంత వాక్ కూడా దాటి ఇలా ముందుకి సాగిపోతున్నాం గైస్ అక్క నేను. అయితే అలా నేను ఒక గుర్తుగా హనుమంతుల వారితో కూడా ఒక చిన్న వీడియో పెట్టి నేను షూట్ చేశాను. మేమైతే ప్రదక్షిణ స్టార్ట్ చేసి 3 అవర్స్ అవుతుంది, అయినా సరే యాక్టివ్గానే ఉన్నామన్నమాట. మాకు ఏమి అనిపించలేదు. మేము స్టార్టింగ్లో ఎలా స్టార్ట్ చేసామో అలాగే అనిపించింది ఇప్పుడు కూడా. మాకు కొంచెం అలా స్ట్రెస్ ఫీల్ అయినట్లు మాకు ఏమి అనిపించలేదు అనమాట. గోవింద 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 గోవింద. గైస్ ఇక్కడ మీరు గమనిస్తే వెంకోజపాలెం దగ్గర జనాలు అయితే స్ట్రక్ అయి ఉండిపోయారు. ఎక్కడ జనాలు అక్కడ కదలడం లేదనమాట. లైన్ అది జనాలు ఎక్కడ నుంచిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఎందుకంటే అక్కడ అటు నుంచి వెహికల్స్ అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం అవుతున్నాయి. వెహికల్స్ వస్తుండగా ఈ జనాలు ఎంత ఒకళ్ళు ఇద్దరు 10 మంది అంటే కదలగలరు కానీ ఇంత వందల కొద్ది వేల కొద్ది మంది అయితే కదలలేరు కదా. సో గైస్ గవర్నమెంట్ అంట అక్కడ హనుమంత వాక్ నుంచి రూట్ అటు ఇచ్చిందంట ఈ ప్రదక్షిణ చేసిన భక్తులకి. అయితే కొంతమంది జనాలు అటు వెళ్ళారు, కొంతమంది జనాలు అయితే ఈ వెంకోజపాలెం సైడ్ వచ్చేయడం వల్ల ఇక్కడ రాంగ్ అయిపోయింది అనమాట, ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. సో మేము కూడా ఈ రూట్ లోనే వచ్చేయడం వల్ల అలాగే మాకు తెలిస్తే మేము అలాగే వెళ్ళిపోదాము. ఇక్కడ జనాలు అంతా ఇటు నడుస్తున్నారు కదా అని చెప్పేసి మేము వాళ్ళ వెనకదలో వచ్చేయడం అయింది. ఇక్కడే ఒక దగ్గర 1,00,000 మంది లాగా ఉంటారేమో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అలా జరిగింది. ఎక్కడ జనాభా అక్కడని ఎలాగోలాగా నెమ్మదిగా క్లియర్ చేశారు. అటువైపు రూట్ లో చూస్తే ఎక్కడ వెహికల్ అక్కడ ఆగిపోయింది ఆ చివరి నుంచి ఈ చివరి వరకును. జనాలు అయితే చాలా రద్దీ. నాకు భయం వేసింది మొత్తం, ఎందుకంటే ఎక్కడ చూసినా ఇలాంటివి కదా సంఘటనలు జరుగుతున్నాయి. ఎక్కువ జనాభా ఉంటే చూస్తేనే భయం, ఎక్కడ తొక్కిసలాట జరుగుతుంది అందులో మనం ఉండిపోతామో ఏంటనేది. నేను అసలు భూమికి జనడు అన్నట్టు పొట్టుబడంకలాగా ఉంటాను. సో అసలు అంత జనాభాలో నేను సెట్ అవ్వను. అందుకని మేము పైకి ఎక్కిపోయాం కొంచెం బుర్ర ఉపయోగించి తెలుగుగా. అక్క నేను ముందే ఫిక్స్ అయ్యామన్నమాట. ఏంటంటే ఒక్కరు ఇంత జనాభాలోని మిస్ అయిపోవచ్చు, అలాంటివి కూడా జరుగుతున్నాయి. చాలా మంది అనౌన్స్మెంట్ అనమాట, అది
పోలీసుల దగ్గర కౌంటర్లు ఉంటాయి కదా, పోలీస్ కౌంటర్ దగ్గర ఎవరొక్కరు మిస్ అయిపోయినట్టు మేము నడుస్తున్న ప్రతి ఏరియాలోనే ఎన్నో ఏరియాస్ ఉంటాయి కదా, ఆ కౌంటర్ల దగ్గర అవి వినిపిస్తున్నాయి అనమాట. మీ తాలూకు వాళ్ళు మిస్ అయిపోయారు, ఇక్కడికి రండి ఇక్కడ రండి అని చెప్పేసి. మేము అది వినేసి మేము స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాము, ఒకవేళ ఎవరు మిస్ అయినా సరే ఇంకొకరి కోసం అక్కడే ఉంటూ చూస్తూ వెతుకుతూ ఆగిపోకుండా అలా నడుస్తూ ముందుకు సాగిపోయి మళ్ళీ రీచ్ అవ్వాలి. మనం ఎక్కడ స్టార్ట్ చేసాం ఆ పాయింట్కి మళ్ళీ రావాలి. ఇంకా అక్కడ కూడా మీట్ అవ్వకపోతే ఇంట్లోకి వచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోదాము అని మేము అనుకున్నాము. ఎందుకంటే అక్కడక్కడ సిగ్నల్ కూడా ఉండట్లేదు కాబట్టి. మేమైతే చాలా మంది లేడీస్ ని గమనించాము, డ్రెస్సులు చున్నీలు ఉంటాయి కదా, చున్నీలు జాయింట్ గా 2-3 జాయింట్ గా ఇలాగ ఒకరు చున్నీ ఒకరు కట్టుకోవడం, లేదా జాయింట్ గా చేతులు కట్టేసుకోవడం గట్రా అలా అదే చూసాము అలాంటి సంఘటనలు గట్రా. సో మేమైతే అలా కట్టుకోలేదు, కానీ మిస్ అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి గైస్. అలా గమనించుకుని వెళ్ళాం కదా, ఒకళ్ళు తోసుకొని వెళ్ళాం. అలా వెళ్ళే క్రమంలోని ఒకరినొకరు మిస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మేము ముందుగానే మాట్లాడుకున్నాము. సో మా ఇద్దరం ఎంతో కొంత బుర్ర పనిచేసిన వాళ్ళం అని మాకు తెలుసు. అందుకని ఒకరి కోసం ఒకరు వెతుక్కోకుండా ఎలాగైనా ముందుకు సాగిపోయి అలాగ జనాలతో పాటు గుంపులో గోవింద గోవింద అనుకుంటూ అలా ముందుకు వచ్చేసి అలా పావంచల దగ్గరకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంటికి రీచ్ అయిపోద్దామా అన్నట్లే మేమైతే అనుకున్నాము. ఒకవేళ ఫోన్ కూడా ట్రై చేసుకోవాలి అని మేము ముందే ఫిక్స్ అయ్యి వెళ్ళాము. ఎక్కడికైనా తెలియని ఏరియాస్కి, తెలిసిన ఏరియాస్ మన ఏరియా కదా, వైజాగ్ కదా. సో మనకి తెలిసిన ఏరియా కాబట్టి, అంటే ఆ ఏరియాకి వెళ్ళకపోయినా మన వైజాగ్ అంతా మనకు తెలిసిందే కాబట్టి మన ఏరియాలో ఉంటే మనకు భయం. ఇక్కడైతే సీతమ్మ ధర కొంచెం కాళ్ళు నొప్పిగా అనిపిస్తే కూర్చున్నాం. కరెక్ట్ గా టైం అయితే 12 అవుతుంది. ఏఎం అన్నాలో పిఎం అన్నాలో తెలీదు. 12 అంటే ఏఎంలోకి కదా వచ్చేస్తుంది. సో గైస్ అవి మేము తింటున్న స్నాక్స్ అంటే అవి రోడ్ల పక్కన పంచుతారు కదా, అది తీసుకున్నాం. మేము తీసుకొని తిన్నట్లు ఉంటది, కూర్చొని తిన్నట్లు ఉంటది, కొంచెం రిలాక్స్ అయినట్లు ఉంటది అని చెప్పేసి మేమైతే ఇంకా కూర్చున్నాము ఒక 2 minutes. మేము ఎక్కడ కూర్చున్నా సరే 1-2 minutes కంటే ఎక్కువగా అయితే మేము కూర్చోలేదు. కరెక్ట్ 12 అవుతుంది. సీతమ్మ ధార దగ్గర కూర్చున్నాం అనమాట. మేము ఎక్కడ కూర్చోలేదు, ఏదో 1 minute కూర్చొని మళ్ళీ నుంచుని పోయి నాటక స్టార్ట్ చేసాం. ఎందుకంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి కదా, గుడికి వెళ్ళి ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పేసి. ఓకే గైస్, గోవింద గోవింద. ఇది సీతమ్మ ధార నుంచి మాధవ ధార వెళ్తున్నావా? మాధవ ధారేనా అక్క? అటు మాధవ ధార. కరెక్ట్ టైం ఎంత అవుతుంది? 12:09. సీతమ్మ ధార నుంచి మాధవ ధార. గోవింద 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 గోవింద. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై. ఇది ఏరియా, సీతమ్మ ధార డౌన్ అంట. ఏంటి ఇందులో ఇలా కనబడుతుంది? అది అప్ అనమాట అక్క. భలే ఉంది ఈ చందమామ చూస్తుంటే. ఈ చందమామ కూడా మాతోనే ప్రదక్షిణ చేస్తుందా గుడి చుట్టూ అన్నట్లు, అదే గిరి ప్రదక్షిణ చేస్తుందా గిరి చుట్టూ అన్నట్లు మాకైతే అనిపించింది. అలాగే ఇదేదో వెరైటీగా ఉందన్నమాట. మొక్క నేను ఎప్పుడు చూడలేదు, ఈ రూట్లో అయితే ఎప్పుడు నేను ప్రయాణించలేదు అనమాట. అందుకే నాకు కొత్తగా అనిపించి వీడియో తీసుకున్నాను. మీరు మేబీ చాలా సార్లు చూసే ఉంటారు, ముఖ్యంగా జెంట్స్ అయితే ఎక్కువ సార్లు చూసే ఉంటారు. మనకి ఆంజనేయ స్వామి గుడి అయితే కనిపిస్తుంది. భలే ఉన్నాడు కదా ఆంజనేయ స్వామి, నన్నే చూస్తున్నాడు అన్నట్లు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు చూసినా సరే ఈ విగ్రహాన్ని ఎవరు చూసినా ఆ విగ్రహం తననే చూస్తుంది అనే ఫీలింగ్ అయితే కలగకుండా ఉండదు. అయితే ఆంజనేయ స్వామిని కోరుకుందాం, తన బలంలోని ఎంతో కొంత బలాన్ని మనకి ఇచ్చేసి ప్రదక్షిణని విజయవంతంగా అయ్యేటట్లు కోరుకుందాం. ఇక్కడే 2-3 లైన్స్ ఉండటం వల్ల కొంచెం జనాభా అయితే రద్దీ తగ్గింది. ఎక్కడ వాళ్ళు అక్కడ అలా నడుస్తూ ఉండటం వల్ల. తాడి చెట్లు పాలు వచ్చా చందమా ఏం చెప్పావు? తాడి చెట్లు పాలు అంట గైస్. ఎన్ని గంటలకి? 1:40 అవుతుంది అంతే. గోవింద 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 గోవింద. అయినా సరే నాకైతే నిద్ర రావట్లేదు, ఫ్రీగా ఉన్నాను, చాలా జాలీగా. స్టార్ట్ అయ్యేటప్పుడు నడగలనా ఏంటని కొంచెం డౌట్తోనే నేను స్టార్ట్ అయ్యాను.
ఫిక్స్ అయిపోయినాయి, కొంచెం కష్టమైనా సరే ఎలాగోలా నడిచేయాలని. కానీ ఇక్కడికి వచ్చేసరికి పర్లేదు, ఓకే నడగలనని నమ్మకం వచ్చి. ఈ చందమా అయితే మళ్ళీ ఫాలో అవుతుంది అనమాట. చెట్లపాలు టిఫిన్లు చేశారా, తిన్నారా, ఉన్నారు టైం 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 అంతా 1:42. తాడి చెట్లపాలు సెంటర్ అనమాట. రోడ్ సెంటర్లో ఉన్నాం గైస్, ఇప్పుడే దాటాము. బాయ్ బాయ్. బోల్డ్ లాగించేసాం అనమాట. నడలైపోవడం అంటే పొట్ట కొంచెం గట్టిగా ఉంది గైస్. ఇంకా అలా అన్ని తినేస్తూ ఎక్కడక్కడ కనిపించిన అన్ని తినేస్తూ అలా ముందుకు సాగిపోతుంటే ఐస్ క్రీమ్ బండి కనిపించింది. ఆ చల్లని వాతావరణంతో ఇంకా చల్లగా లాగించేయాలని చెప్పేసి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాను. నేను చాక్లెట్ ఫ్లేవర్ తీసుకుందాం అనుకుని నేను అడిగితే అతను ఏకంగా బటర్ స్కాచ్ ఇచ్చాడు. మొత్తానికి ఇది కూడా చాలా టేస్ట్ గానే ఉంది. అలా తింటుంటే నవ్వుకుంటూ అలా ముందుకు సాగిపోతున్నాం. అక్క అసలు ఈ లొకేషన్ చూస్తూ ఉంటేనే మనసుకి ఎంత హాయిగా ఉందో తెలుసా. మేము ఎంత నడుస్తున్నా కాళ్ళు నొప్పులు కూడా అనిపించట్లేదు అనమాట. అంత హాయిగా ఉంది. ఈ చల్లగా నైట్ టైం లో నడుస్తుంటే భలే ఉంది అనుకోండి. గైస్ ఈ చందమామ చూస్తుంటే 3:15 ఎన్ఏడి ఫ్లైఓవర్ కి వచ్చేసాము. 3:15 అంటే 3:45 ఎన్ఏడి ఫ్లైఓవర్ దగ్గరికి. చాలా మంది ఫ్లైఓవర్ పైనుంచి నడిచారు కానీ మేమైతే ఫ్లైఓవర్ కింద నుంచి అలా నడుచుకుంటే ఇలాగ వచ్చేసాము. ఆ పైన కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి కూడా చాలా మంది నడుస్తున్నారు. నేను ఎన్ఏడి నుంచి దాటుకుంటే చాలా సార్లు వెహికల్లో వెళ్ళాను కానీ నడుచుకుంటే ఇలాగ అక్కడ దిగి అది చూడడం గట్రా నేను ఎప్పుడైతే చేయలేదు. ఆ మధ్యలో 3:15కి ఎన్ఏడి దగ్గరికి వస్తాము. ఎన్ఏడి ఫ్లైఓవర్ అంటారు కదా, 3:15కి AM అనమాట. సింహాద్రప్పన్న నామస్మరణతో పాటుగా నేను అక్కడక్కడ వీడియోస్ కూడా తీసుకున్నాను గైస్. ఇది గుర్తుగా ఉంటుందని నేను వీడియోస్ అయితే తీసుకున్నాను. దేవుడి పని మీద వెళ్ళి వీడియోస్ తీసుకున్నావు ఎందుకు అని మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, అలాగే తప్పుగా అనుకోకండి దయచేసి. నేను ఇదంతా నాకు గుర్తుండిపోవాలని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను గైస్. కరెక్ట్గా 5 o'clock అవుతుంది ఇప్పుడు, 5 AM. ఇది ఏరియా ఏంటని తెలియదు. ఏరియా ఏంటి తమ్ముడు? ఏరియా ఏంటి? సో 5 AMకి ఇది లాగేస్తున్నాను గైస్. చూపించు. దగ్గరలోకి వస్తాం మేము, సింహాచలం దగ్గరలోకి. ఏరియా ఏంటనేది తెలియదు కానీ డిపో అంటే డిపో సింహాచలం డిపో సంథింగ్ ఏదో డిపో. ఓకే నువ్వు ఐసు రేపు తీయ తెల్ల కరిగా తీయ గైస్. 5:55 మేమైతే సింహాచలం రీచ్ అయిపోయాము. అంటే కొంచెం నడవాలన్నమాట, కనిపిస్తుంది పావంచలం దగ్గరికి నడాలి కానీ ఫుల్ సూర్యకిరణాలు అనమాట. చాలా బాగుంది అవి మన మొహానికి తాకుతుంటే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కాళ్ళు నొప్పులు అనేది ఆ క్షణం అయితే మర్చిపోయాను గైస్. అంత హ్యాపీగా అనిపించింది. అంటే నేను మధ్య కాలంలో తెల్లారింటికి సూర్యకిరణాలు నా మొహాన్ని తాకినంత ఏరియాలో నేనైతే ఈ మధ్య కాలంలో లేను. ఒకసారి మీరు కూడా చూడండి ఉదయిస్తున్న సూర్యుని. ఉదయిస్తుంటే ఎంత బాగుంది కదా ఆ సూర్యకిరణాలు. అబ్బా, అందుకని వీడియో కూడా షూట్ చేశాను. సిక్స్ ఫార్టీ గైస్. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. 6:40. 7 20 నిమిషాలకి 7. కొబ్బరికాయ కొట్టు ప్రదేశం. ఇంటికి వెళ్ళేసరికి 8 o'clock అవుతుంది అనుకుంటా. 8-8:30 లాగా. 9 మ్యాక్సిమం 9 అయిపోవచ్చు. గైస్ మీరు ఒకటి కనిపెట్టే ఉంటారు మా వాకింగ్ లోని, అదే మా నడకలోని తేడా డిఫరెన్స్ ఏంటన్నది. మేము మళ్ళీ సింహాచలం రీచ్ అయిపోయాం కదా, చూడండి. అంటే అడుగులు బాగా చాలా నొప్పిగా ఉన్నాయి. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను అనమాట. నేనైతే నాకు అసలే వీడియోస్ పిచ్చి, కెమెరా పిచ్చి అనమాట. ఎంత ఓపిలేపైనా కెమెరా అనగానే, ఫోటో అనగానే, వీడియో అనగానే ఎక్కడలేని ఉల్లాసం వచ్చేస్తుంది అనమాట, ఒంట్లో ఓపిక లేకపోయినా సరే. చూడండి అడుగులు అడుగు వేసుకుంటూ అలా ముందు సాగుతున్నాం.
పాపం అక్కకు కూడా ఓపిక లేకపోయినా సరే అలాగే నాకు వీడియో తీస్తుంది. అందరికి చుట్టూ తిరిగి వచ్చిన వాళ్ళందరిది సేమ్ అదే సిచ్యువేషన్ అన్నమాట. సో ఒకరినొకరు ఇంకా నిందించుకోవడానికి అలాగేం లేదు. పాపం అందరికి ఓపికలు అయితే అయిపోయాయి. ఇక్కడ మీరు గమనిస్తే కొండపైకి కూడా చాలా మంది భక్తులు వెళ్తున్నారు. చూడండి, అందులో మెట్లు ఉంటాయి కదా, మెట్ల మార్గం నుంచి అలాగ వెళ్తున్నారు. పామంచలం బ్యాక్ సైడ్ నుంచి అలా మెట్లు ఉంటాయి కదా. సో మాకైతే అంత ఓపిక లేదు. అందులోని ఇంకా నైట్ మొత్తం చింటిగాడిని వదిలేసాను కదా. సో చింటిగాడ అని రీజన్ ఏం కాదు, నార్మల్ గానే ఇంకా నడవలేము, కొండ ఎక్కలేము అని చెప్పేసి అలాగని బస్ మీద కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇంకా నెక్స్ట్ టైం రావచ్చు అని చెప్పేసి మేము ఇంకా రెండోసారి కొబ్బరికాయ కొట్టేసి పామంచలం దగ్గర రెండోసారి కొబ్బరికాయ కొట్టేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి అని అయితే ఫిక్స్ అయిపోయాము. అక్కకి నాకు మొత్తానికి ఓపిక అయితే లేదు. హాయ్ గాయ్స్, మేము అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. గిరి ప్రదక్షిణ చాలా బాగా జరిగింది, కానీ కాళ్ళు అయితే కొంచెం నొప్పులు వస్తున్నాయి అంతే తేడా. ఇటువైపు తిరిగి మాట్లాడతాం. గిరి ప్రదక్షిణ అయితే చాలా బాగా జరిగింది గాయస్. అదే కాళ్ళు కొంచెం నొప్పి వస్తుంది, అరికాళ్ళు అనమాట. అరికాళ్ళు రాయి పిక్కలు గుచ్చుకొని, అంటే మేము చెప్పులు లేకుండా నడిచామన్నమాట. సో అంటే కొందరు అందరూ చెప్పులు లేకుండా, అంటే కొందరు చెప్పులు వేసుకొని కూడా నడిచారు, అక్కడ కనబడలేదు ఏంటి. కానీ మేమైతే చెప్పులు లేకుండా సాక్స్లు చెప్పులు ఇలా వేసుకున్నారు, కానీ మేమైతే చెప్పులు వేసుకోలేదు, సాక్స్లు కూడా వేసుకోలేదు. సో అది బట్టి కొంచెం అరికాళ్ళు ఆ డబ్బుల్లోని చాలా నొప్పిగా ఉన్నాయి. ప్రదక్షిణ పూర్తి చేసి పావంచల దగ్గర కొబ్బరికాయ కొట్టేసరికి 6:50 అయింది గైస్. అక్కడ నుంచి బస్ స్టాప్ వచ్చేసరికి బస్ స్టేషన్ దగ్గర లక్కీగా ఒక బస్ అయితే వచ్చింది. ఆ బస్ కూడా అదృష్టవశాత్తు కాంప్లెక్స్ కి వెళ్తుంది. సో గైస్ మేమైతే బస్ ఎక్కిపోయాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆటో దగ్గరికి వెళ్ళాలంటే, ఆటో దగ్గర బస్సు దగ్గరికి వెళ్ళాలంటే 1-2 కిలోమీటర్స్ దూరం నడవాలి. సో ఇప్పటికే కాళ్ళు నొప్పులు కదా గైస్. మేమైతే బస్ ఎక్కిపోయి కాంప్లెక్స్ కి వచ్చేసరికి 8 o'clock అయింది. ఓకే గైస్, ఇది మా ప్రయాణం ఇలా జరిగింది. గైస్ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బై బై.